ఈరోజు మనము గులాబ్ జాము ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, గులాబ్ జాము చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగుంది చూడండి. ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా గులాబ్ జాము పర్ఫెక్ట్గా రావడానికి ఈరోజు నేను చెప్తాను. ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఆశీర్వాద్ గులాబ్ జాము తీసుకున్నాను పిండి. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా మెత్తగా కాకుండా, మరీ చపాతీ పిండిలాగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం మెత్తగా అయింది అని చెప్పేసి నేను మైదా అండ్ కార్న్ఫ్లవర్ రెండు కూడా ఒక్కొక్క స్పూన్ వేసాను, కలుపుకున్నాను. రెండు ఒక్కొక్క స్పూన్ వేసి ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. దాని తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ, రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని ఉండలుగా కట్టుకున్నాను. ప్రెస్ చేయకపోతే కనుక పగిలిపోతుంది. దాని తర్వాత పాకం ప్రిపరేషన్కి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి షుగర్ కూడా వేసాను. షుగర్ వేసేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేయాలి. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ యాలకులు వేస్తున్నాను. యాలకులు వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు మనము అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇలా పొంగు వస్తుంది. పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయాలి. మన పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ పాకాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రై కోసము నేను ఇక్కడ ఆయిల్ పోసుకున్నాను. మనకు సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ ఉండలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేయకపోతే కనుక, అన్నీ ఒకేసారి వేస్తే కనుక అవి అతుక్కుపోతాయి, లేకపోతే పగిలిపోతాయి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. లేకపోతే కనుక హై ఫ్లేమ్లో పెడితే మొత్తము మాడిపోతాయి, మొత్తం బ్రౌనిష్ కలర్లో అవుతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ప్రిపరేషన్ అనేది, డీప్ ఫ్రై అనేది. అండ్ మనకి మిగతా ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలపడం కూడా స్లోగా కలపాలి, లేకపోతే కనుక పగిలిపోతాయి. చూడండి, నేను ఇక్కడ కొద్దిగా మెల్లిమెల్లిగా కలుపుతున్నాను. దాని తర్వాత స్పూన్తో పైన కొద్దిసేపు ఇట్లా రౌండ్గా అనాలి. అవి రౌండ్గా అనడం వల్ల సైడ్స్కి ఉన్నాయి కూడా మనకు మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది. తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది. దాని తర్వాత ఇదిగో డీప్ ఫ్రై చేసేసిన తర్వాత చూడండి, ఎక్కడ కూడా పగులు లేకుండా ఎంత బాగుందో. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో పాకంలో ఇవన్నీ గులాబ్ జాములు వేసేయాలి. డీప్ ఫ్రై చేసినవి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. చూడండి ఎంత బాగున్నాయో, పాకం కూడా ఎంత బాగుందో. చూడండి, జ్యూసీగా ఎంత సాఫ్టీగా ఉండే గులాబ్ జాము వచ్చిందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.